చంద్రబాబు నాయుడు గారికి మహర్దశ పట్టింది. శుక్ర మహాదశ. ఒక వ్యక్తికి గొప్ప గొప్ప దశలు పడితే అతనికి మహర్దశ పట్టింది, శుక్ర మహాదశ పట్టింది అని చెప్తా ఉంటారు. అలాంటి దశలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ మాట మేము ఎందుకు చెప్తున్నాం అంటే, ఈ వీడియోలో మేము చెప్పబోయే వింటే అవును కదా అని అనిపించింది ప్రతి ఒక్కరికి. మనం సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు మీరు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన కనపడే బెల్ ఐకాన్ అయితే గట్టిగా నొక్కండి. ఇక విషయానికి వెళ్దాం. చంద్రబాబు నాయుడు గారికి మహర్దశ పట్టింది అని ఎందుకు చెప్తున్నామంటే, 1994లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండేవాళ్ళు. అప్పుడు ఎలాంటి సహకారం కావాలన్నా కూడా ఎన్డీఏ కన్వీనర్గా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి సహకారం కావాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి లభించేది. అదేవిధంగా ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం అవటం వల్ల నరేంద్ర మోడీ వద్ద నుంచి లభిస్తుంది. దీంట్లో మీరు కొత్తగా చెప్పేదేముంది, ఇది తెలిసిందే కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇక్కడే మీకు ఒక విషయం చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు శుక్ర మహాదశ పట్టిందని ఎందుకు చెప్తున్నానంటే, ఎలినోనో వర్షాభావ పరిస్థితులు, వర్షాలు కురవకపోవడం. జనరల్గా ప్రతి సందర్భంలో అందరూ చంద్రబాబు నాయుడుని ఏ విధంగా విమర్శిస్తారంటే, చంద్రబాబు నాయుడు గారు మరియు కరువు అనేది కలిసి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కరువు వస్తుంది అని చెప్తా ఉంటారు. ప్రతిపక్ష నాయకులు చెప్తా ఉంటారు, జనరల్గా ప్రజలు కూడా అనుకుంటూనే ఉంటారు. గతంలో కరువు వచ్చిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడ్డారు, కానీ ఈసారి మాత్రం ఆ వచ్చిన కరువు కాదు, వర్షాభావ పరిస్థితులు, అనావృష్టి అంటే వర్షాలు సరిగా పడకపోవడం అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కలిసి వచ్చే అంశం. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తుంది అనికంటే దూసుకు వెళ్లేలాగా చేయటానికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతుంది. అందులో చంద్రబాబు నాయుడు గారు పాత్ర ఏంటి అనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్స్ట్రక్షన్ సంబంధించిన వర్కులు ఫాస్ట్గా జరగాలంటే కొద్దిగా వర్షపాతం తక్కువగా ఉంటేనే వర్క్ అనేది ఫాస్ట్గా నడిచింది. కన్స్ట్రక్షన్ వర్క్స్ జరగడానికి అనువైన కాలము సీజన్స్ అంటాం వాటిని, చలికాలము అదేవిధంగా వేసవికాలం. ఇప్పుడు ఈ వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం వల్ల అదనంగా ఒక సీజన్ కలిసి వచ్చింది. ఇప్పుడు 2027 ఎండింగ్కి జూన్కి పోలవరం ఫినిష్ చేసి ఇస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అదేవిధంగా అమరావతి మొదటి దశ ఆల్మోస్ట్ 27 ఏప్రిల్ మే జూన్ నాటికి కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. ఈ రెండు అవటానికి ఎవరు ఎక్స్పెక్ట్ చేసిన అడ్వాంటేజ్ ఏంటంటే, అడ్వాంటేజ్ ఇప్పుడు ఏమొచ్చిందంటే వర్షాభావ పరిస్థితులు, వర్షాలు సరిగా పడిపోవటం వల్ల పనులకు ఆటంకాలు అనేది తొలగిపోయినట్టు అనమాట. ఇది ఒక ఎత్తు, ఇది ఒక సైడ్. ఇప్పుడు రాజకీయ విషయానికి వస్తాం. అది రాజకీయ విషయానికంటే నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సంబంధాలను కానీ మనం బేరీజ్ చేసుకుంటే, వాస్తవంగా చూసుకుంటే నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారి మీద సదాభిప్రాయం అనేది ఉండదు. అతనికి నరేంద్ర మోడీ గారికి విధి లేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుతో కలిసి జర్నీని కొనసాగిస్తున్నారన్నమాట వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నగ్న సత్యం. ఇది అందరికి దేశ సామాన్య ప్రజలకు కూడా తెలిసే విషయం. నితీష్ కుమార్ని, బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించి అతన్ని కేంద్ర ప్రభుత్వంలో తీసుకొని నితీష్ కుమార్ యొక్క ప్రాధాన్యతని ఎన్డీఏలో తగ్గించడం జరిగింది. దానికి అనేక రకాల సమీకరణాలు జరిగినాయి. అక్కడ నితీష్ కుమార్ విధులేని పరిస్థితుల్లో తల వంచాల్సిన పరిస్థితి వచ్చేసింది. అతను అక్కడ బీహార్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నాడు. అది మనకు అనవసరమైన మ్యాటర్. ఇక్కడ చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చేసరికి, చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారి యొక్క వీళ్ళు ఇరువురి ఎంపీల వల్లే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. నితీష్ కుమార్ని సైడ్ చేశారు. ఇక మిగిలింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని సైడ్ చేద్దాము అనే ఆలోచన చేయటానికి ఇప్పుడు భయపడాల్సిన పరిస్థితి నరేంద్ర మోడీ గారు. చంద్రబాబు నాయుడు గారిని సైడ్ చేయాలి అంటే ఇప్పుడు భయపడాలి.
అదే ఒక 6 నెలల ముందుకి, ఒక 6 months బ్యాక్, 6 months కూడా అసలు జస్ట్ ఒక 3 months ముందుకు వెళ్తే మా ఛానల్లో మేమే ఒక వీడియో చేసామన్నమాట. ఎప్పుడైతే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అయిపోయి మమతా బెనర్జీ గారు ఓడిపోయారో, మమతా బెనర్జీ గారి ఎంపీలు మొత్తాన్ని నరేంద్ర మోడీ ఆపరేషన్ కమలం కింద లాగేసుకున్నాడు. అదేవిధంగా కొంతమంది ఎన్సీపీ ఎంపీలని, అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రే ఎంపీలని లాగేసుకున్నాడు. దానివల్ల ఏమైపోయింది, ఎన్డీఏకి మిత్రపక్షాల అవసరం లేకుండా పోయింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తన రాష్ట్రం కోసం రకరకాల కోరికలు కోరుతూ ఉంటాడు. దేశానికి వచ్చే పెట్టుబడులు 25% పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేలా చేశాడనమాట. దానికి కారణం ఏంది, చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం అనేది ఆధారపడి ఉంటాం. దాన్ని అడ్వాంటేజ్ చూస్తున్నారు. మనము 2024 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కానీ మనం ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేస్తే 2024 నుంచి 2025 ఎండింగ్ వరకు ఎలక్షన్స్ అయిపోయిన కానీ అంటే ఆల్మోస్ట్ 2026 స్టార్టింగ్ అంటే 2025 డిసెంబర్ వరకు చూసుకుంటే నరేంద్ర మోడీ గారు ఢిల్లీకను ఆంధ్రప్రదేశ్కి ఎన్నిసార్లు తిరిగాడో ఒకసారి గమనించాలి. అదేవిధంగా టీడీపీ పార్టీకి సంబంధించిన లోకేష్ గారితో కానీ చంద్రబాబు నాయుడుతో కానీ ఢిల్లీలో ఎన్నిసార్లు మీట్ అయ్యారు, ఎంత టైం స్పెండ్ చేశారనేది ఒకసారి గమనించాలి. అదేవిధంగా 2026 వచ్చిన తర్వాత ఎన్నిసార్లు వచ్చారు, ఎన్నిసార్లు వీళ్ళిద్దరూ పర్సనల్గా మీట్ అయ్యారు. ఎక్స్పెషల్లీ ఎప్పుడైతే టీఎంసీ ఎంపీలు మమతా బెనర్జీ గారు ఓడిపోయారో, స్టాలిన్ గారు ఓడిపోయారో, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి ఉన్న రిలేషన్స్లో ఎలాంటి మార్పులు వచ్చినాయి అనేది ఆల్మోస్ట్ ఒక మీడియా రంగంలో ఉన్న వాళ్ళకైతే తెలిసిపోయింది, ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకులకు కూడా తెలిసింది. అలాంటి పరిస్థితుల నుంచి అంటే మోడీ గారు ఇక సేఫ్ సైడ్ వెళ్ళిపోయాను, చంద్రబాబు యొక్క అవసరం లేకుండా కూడా కేంద్ర ప్రభుత్వం నడిచిద్ది అనే ఆలోచన వచ్చిందనమాట మోడీ గారికి. దాని గురించి మనం ఇక అప్పుడు ఆ రోజుల్లో ఒక వీడియో కూడా చేసాము, చంద్రబాబు అవసరం తీరిపోయిందని. ఇప్పుడు ఎప్పుడైతే కాక్రోచ్ జనతా పార్టీ ఎంటర్ అయ్యి యువత భారీ ఎత్తున ఉద్యమం చేశారో, ఆ ఉద్యమం వల్ల మోడీని ప్రశ్నించే శక్తి అనేది దేశంలో ఉంది. యాక్చువల్గా టీఎంసీ నుంచి ఎంపీలు కానీ, ఉద్ధవ్ ఠాక్రే ఎంపీలు కానీ, ఎన్సీపీ ఎంపీలు కానీ మోదీ గారి మీద ప్రేమతో మోడీ గారి మీద భయంతో వెళ్ళారు. ఈడీని ప్రయోగిస్తాడు, ఐటీని ప్రయోగిస్తారు, లేకపోతే రకరకాల కేంద్ర సంస్థలు వస్తే సిబిఐ వచ్చిందని చెప్పి భయపడి విలేని పరిస్థితుల్లో శరణం అన్నారు. ఎప్పుడైతే యువత కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచిందో అప్పుడు ప్రతిపక్ష నాయకుల్లో కూడా, ప్రతిపక్ష పార్టీల్లో కూడా ఒక ధైర్యం, పోరాడితే పోయేది ఏంటి అనే ఒక మనస్తత్వం డెవలప్ అయిపోయింది. ఇప్పుడు మోడీ భయపెట్టాలన్నా కూడా, చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టాలని ప్రయత్నించినా కూడా, ఇలా ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ నేను ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నాను, ఒక్క మాట, ఒక స్టేట్మెంట్, విద్యార్థుల ఉద్యమంలో న్యాయం ఉంది, యువత ఉద్యమంలో న్యాయం ఉంది అనే స్టేట్మెంట్ కానీ బయటకు వచ్చిందంటే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కొలాప్స్. ఆల్రెడీ బీజేపీలోనే 30-40 వర్గాలు ఉన్నాయి, 3-4 వర్గాలు ఉన్నాయి. గడ్కరీ వర్గం, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ వర్గం, అద్వానీ వర్గము, ఇలా కొన్ని వర్గాలు ఉన్నాయి. దానికి తోడు ఈ టీఎంసీ ఎంపీలు బెదిరించి భయపెట్టి తీసుకునే ఎంపీలు అందరూ జంప్. అంటే ఇప్పుడు వస్తున్న రాజకీయ పరిస్థితులన్నీ యాక్చువల్గా గతంలో గెలిచింది కూడా 36% ఓట్ బ్యాంక్తో బీజేపీ గెలిచింది. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏది అడిగితే అది చేయాల్సిన పరిస్థితి మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువ ఏర్పడింది నరేంద్ర మోడీకి. అందువల్ల ఇక చంద్రబాబు నాయుడు అడిగే పనిలో ఉంటాడు. చంద్రబాబు నాయుడు మన దేశానికి వచ్చే పెట్టుబడులు 25% మా రాష్ట్రానికి రావాలని చెప్పి తీసుకొచ్చడంలో ఎలాంటి మొహమాట పర్లేదు. దేశానికి వచ్చే పెట్టుబడులు అవసరమైతే కేంద్ర బడ్జెట్లో సగభాగం కూడా ఆంధ్రప్రదేశ్కి అడుగుతాడు. తన రాష్ట్రం కోసం తనకు కావాలనుకుంటే అది ఏదైనా అడుగుతాడు. దాని గురించి వాళ్ళు చేయక తప్పదు, ఇప్పుడు వాళ్ళు చెయ్యాలి. అదేవిధంగా ఇక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలం. వర్షాలు ఎప్పుడైతే తక్కువ ఉంటే రోడ్లు వేసేసుకోవచ్చు, ప్రాజెక్టులు కట్టవచ్చు, కాలువలు తీయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు వర్షాలు పడకపోవడం, అనావృష్టి వల్ల వచ్చే నష్టంతో కంపేర్ చేసుకుంటే, రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ వచ్చే నష్టంతో కంపేర్ చేసుకుంటే, కేంద్ర ప్రభుత్వ సహకారం వల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చే నిధులు ప్రవాహం అనేది ఎక్కువ. ఆ విధంగా ఇక్కడ వాతావరణం అనుకూలిస్తుంది, అక్కడ కేంద్ర ప్రభుత్వం జీ హుజూర్, నువ్వు లేనిదే మేము లేము దొర అనే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఉంది. అందుకే అంటుంది
చంద్రబాబు నాయుడు గారికి 2024 తర్వాత శుక్ర మహాదశ, వక్ర మహాదశ, దానికి ఏ పేరు పెట్టుకోండి, ఆయన ఏది పట్టుకుంటే అది బంగారం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకా పరిస్థితులన్నీ అనుకూలిస్తే 2027 జూన్లో ఇంకా ఆసక్తికరమైన పరిణామాలు, విపరీతమైన మార్పులు రావచ్చు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. 2027 జూన్లో ఎందుకు చెప్తున్నాం అంటే, జూన్ నాటికి పోలవరం కంప్లీట్ అయితే అమరావతి ఆల్మోస్ట్ మేజర్ పార్ట్ అయిపోయింది. రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఓపెనింగ్ చేస్తున్నారు, రేపు ఆగస్టు 1వ తారీఖున. ఇక 2027 సైడ్కి వస్తే ఆల్మోస్ట్ ఫుల్ జోష్లో ఉండిపోయింది టీడీపీ. ఇప్పుడు టీడీపీ ఉన్న పార్టీకి ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే కార్యకర్తల్లోనే వ్యతిరేకత ఉంది. టీడీపీ పార్టీని ఇప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తున్నారు అంటే ఎంతో కొంత నెగిటివ్ టాక్ అనేది వచ్చిందంటే అది పార్టీలో కార్యకర్తల్లో వచ్చిన అసహనం తప్పితే సామాన్య ప్రజల్లో, న్యూట్రల్ ఓటర్లో అయితే టీడీపీ పార్టీ మీద ఎలాంటి అసహనం లేదు. ప్రతిపక్షం కూడా ధీటుగా అంత ఆ రేంజ్లో ఏమి, ఇప్పుడు ఒక రకంగా చెప్పుకోవాలంటే తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ప్రతిపక్ష పాత్ర పోషించి యుద్ధం చేస్తున్నారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తే అంశాల కంటే కూడా టీడీపీ పార్టీలో ఉన్న టీడీపీ కార్యకర్తలు రేజ్ చేసే అంశాలే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటం, అదేవిధంగా మీకు చూస్తే వర్షాలు పడకుండా పోవటం, నెక్స్ట్ కేంద్రంలో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం వల్ల మోడీ జీ హుజూర్ అనాల్సిన పరిస్థితులు ఏర్పడటం. ఇందుకు అసలు ఇది ఎవరు ఊహించుంటారు అంటే, మనిషికి దశలు మారినప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయన్నమాట. ఈ నెల నాకు 10,000 కోట్లు కావాలంటే రేపు సైన్ పెట్టాల్సిందే మోడీ. నా రాష్ట్రంలో నియోజకవర్గాలు నేను చెప్పాను, రేపు ఎలక్షన్స్లో రాబోయే 2029 ఎలక్షన్స్లో ఈయన ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా నియోజకవర్గాలు పునర్విభజన జరుగుతాయి. అది అందుకేం చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఈ ట్రిప్లో అసలుకి అతను 2019 నుంచి 24 మధ్యలో పడ్డ కష్టానికి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, ఫలితం అనేది, కష్టపడితే ఫలితం అనేది ఈ విధంగా ఉండిద్ది అనేది మనకు ప్రత్యక్ష ఉదాహరణ అనమాట. రాజకీయాలు, ప్రతిపక్షాలు, యుద్ధాలు వీటన్నిటి గురించి మనం పక్కన పెడితే మన కళ్ళ ముందు కనపడుతున్న వాస్తవమైన దృశ్యం అయితే ఇది. ఎవరు ఏమనుకున్నా ఆంధ్రప్రదేశ్లో 2027 జూన్ నాటికి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం అనేది మారబోతా ఉంది. ఇది 100% కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు శుక్ర మహాదశలోనో ఇంకా ఉన్న దశలని మహాదశలన్నిటికంటే గొప్ప మహాదశలో, ఉచ్చమైన మహాదశలో ఉన్నాడు. ఇది ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో మాకు చెప్పండి. తప్పకుండా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము కొత్త విశ్లేషణ చెప్తాం. కాదాంబరి జత్వానాన్ని ఏ విధంగా వాడుకున్నారు టీడీపీ పార్టీ వాళ్ళు, అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక ఆడ మనిషిని కాదాంబరి జత్వానిని ఏ విధంగా వాడుకున్నారు అనేది నెక్స్ట్ వీడియోలో మనం చెప్తాం. మీరు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ S4 సౌమ్య న్యూస్.